అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని కాకినాడ ఆర్ఆర్ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్ఆర్ నగర్ లో శోభాయాత్రను నిర్వహించారు. ఊరేగింపుగా ఇంటింటికి వెళ్లి అయోధ్య శ్రీరాముని అక్షింతలను, కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మాండలిక వెంకట శాస్త్రి మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, స్థానిక మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ నగర్ కాలనీ రెసిడెంటియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంవి శాస్త్రి, సెక్రటరీ పనిప్రసాద్, సభ్యులు బిఏ శాస్త్రి, ప్రేమ్ కుమార్, కృష్ణారావు, బుచ్చిబాబు, ప్రసాద్, భగవాన్, రాంబాబు, సింగ్ బాబు, రామారావు, వెంకట్రాజు, ప్రసూన, శేషు, అరుణ, లక్ష్మి, గాయత్రి, మీనా కాలనీ సభ్యులు పాల్గొన్నారు. ఆర్ఆర్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుని మాట్లాడుతున్నాను. నేను రేపు 22వ తేదీని అయోధ్యలో శ్రీ బాలరాముడు ప్రతిష్ఠ సందర్భంగా మనకి ఆర్ఆర్ నగర్లోని కాలనీ వాసులందరికీ అయోధ్య నుంచి వచ్చేటువంటి స్పర్శాక్షంతలు ఇంటింటికి ఇవ్వాలనే కార్యక్రమంతో అందరికీ వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ఆ శ్రీరాముని కృపకు ఈ అక్షంతలు ఈవేళ సాయంకాలం అందరూ చెప్పేది అందరికీ తెలిసింది. 5 దీపాలు వెలిగించి 5 దీపాలు వెలిగించిన తర్వాత ఈ అక్షంతలు శిరస్సును ధరించవలసిందిగా కోరి ఆ శ్రీరాముని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను.